శంకర భగవత్పాదాచార్య, శుకాచార్య, వ్యాసాచార్య, ద్రోణాచార్య, భీష్మాచార్య, కృపాచార్య, ఆచార్య అని పిలిచారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళ ఆచరణ చూసి నువ్వు కూడా నేర్చుకుని ఆచరించు అని. అందుకే భీష్మాచార్యుల వారు తద్దినం పెడుతున్నాడు. తద్దినం పెడుతుంటే స్వయంగా తండ్రి శంకర మహారాజు గారు వచ్చి, ఒరే నాయనా నీలాంటి కొడుకుని చూసి పొంగిపోయాను రా, ఏది చేతిలో పెట్టు ఆ కవళమని చెయ్యి చాపాడు. నాన్నగారు మీరు ఏమనుకోకండి, మీరే వచ్చి చెయ్యి చాపినా తద్దినం పెట్టేటప్పుడు చేతిలో పెట్టకూడదు, దర్భల మీదే పెడతానని దర్భల మీదే పెట్టాడు. అంటే శాస్త్రాన్ని పాటించాడు. అప్పుడు కూడా అంత ఆచరించి చూపించిన మహాత్ములు కనుక వాళ్ళకి ఆచార్య అని పేరు. కాబట్టి శుకాచార్య అని నేనంటే మీరు దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ఆచరించి చూపినవాడు అని. కాబట్టి అటువంటి శుకాచార్యుల వారు పరీక్షిత్ మహారాజు గారికి ఎందుకు భగవంతుడు శాపగా వచ్చాడో చెప్తున్నారు.